హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మా పాప కోసం క్యారెట్ చపాతీ చేస్తున్నాను. అదిగో లేచింది చూడండి. ఏదో కొత్త వెరైటీ చేసిస్తున్నానని అలా చూస్తుందనమాట. చేసిన తర్వాత మాత్రం తినేదేమి ఉండదు. ముందైతే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గోధుమ పిండి తీసుకుని అందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని వేసుకుని కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగరు, కొద్దిగా పాలు వేసుకుని సేమ్ చపాతీ పిండిలాగే సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులో డిఫరెంట్గా ఏమి ఉండదు ఫ్రెండ్స్, సేమ్ చపాతీ పిండిలాగే. నేను కలుపుతూ ఉంటే కొంచెం పెట్టమని అడిగిందనమాట, పెడుతున్నాను. నువ్వు చేసేస్తావు చపాతీ? తన చపాతీ తనే చేసుకుంటున్నది. సో లాస్ట్లో ఒకటి ఇచ్చి చేసుకోమని ఇచ్చేసానమాట. మనం చేసే ప్రతి పనులు పిల్లల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తుండాలి. అప్పుడే ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటారు. నేను ఒక పక్క చపాతీ కాలుస్తుంటే తను చూడండి చిన్న చిన్న ముక్కలు తీసుకుని పచ్చిది ఎలా తినేస్తుందో. పిండి బాగుందంట. ఇంకా స్నానం చేపించి పాపకైతే నేను చపాతీ పెడుతున్నాను. చాలా బాగుందని పాప అయితే తినింది. క్యారెట్ అస్సలు తిందనమాట. సో ఎలా అయితే హెల్తీగా తింటుంది, మనం పెట్టింది తినిపించినట్టు ఉంటుంది కదా. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి.